అధికారం వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. కూటమి ప్రభుత్వం గుంటూరు కార్పొరేషన్పై పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలను ఆసరాగా చేసుకుని పై చేయి సాధించడానికి పావులు కదుపుతోంది. మరో 5 కార్పొరేటర్ల పార్టీ మారితే మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమికి అవకాశం ఉంది. దీంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. 1-2 రోజుల్లో అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామని, జీఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాజకీయాలు తారుమారవుతున్నాయి. మొన్నటి వరకు వైసీపీ గుప్పిట్లో ఉన్న మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు మెల్లమెల్లగా కూటమి ఖాతాలో చేరిపోతున్నాయి. బెల్లం చుట్టూ ఈగల్లాగా ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమిలోకి జంప్ అయిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉంటే డివిజన్ అభివృద్ధికి నిధుల కొరతకు తోడు అధికారం చెలాయించే అవకాశం ఉండదు. కాబట్టి మెల్లగా కండువాలు మార్చేస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూటమి నేతలు కన్నేశారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మార్చి తర్వాత కూటమి నేతలే మేయర్ స్థానంలో కూర్చునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. డిసెంబర్లో జరిగిన జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. అతని తీరుకు నిరసనగా కమిషనర్ తో పాటు ఉద్యోగులు కౌన్సిల్ సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. అదే క్రమంలో వైసీపీ నేతలు కమిషనర్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. బుడమేరు వరద బాధితులకు అందించిన సాయంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విమర్శిస్తూ కమిషనర్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. కమిషనర్ అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకే కౌన్సిల్ సమావేశాన్ని తాత్సారం చేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జీఎంసీలో వైసీపీ కార్పొరేటర్లతో యుద్ధం నడుస్తుండగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చారు కమిషనర్. జనవరి 16న ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీకి 33 మంది కార్పొరేటర్లుంటే కూటమికి 23 మంది సభ్యుల బలం ఉంది. ఈ పరిస్థితుల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే 6 స్థానాలను వైసీపీని గెలుచుకుంటుంది. దీంతో అప్రమత్తమైన కూటమి నేతలు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై దృష్టి సారించారు. వైసీపీ నుండి కూటమిలోకి వచ్చే కార్పొరేటర్ల జాబితా తయారు చేసుకున్నారు. 10 మందిని తమ వైపు తిప్పుకుంటే 6 స్టాండింగ్ కమిటీల సభ్యుల్ని గెలిపించుకోవచ్చని ఆ దిశగా కసరత్తు షురూ చేశారు. తమ్ముళ్లు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయి 2 రోజుల క్రితం 2 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మరో 5 సైకిల్ ఎక్కితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్టే. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పైచేయి సాధించడమే కాకుండా మేయర్ స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశం ఉందన్న ప్రచారంతో మరింతగా కూటమి నేతలు చేరికలపై కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల పాటు మేయర్ పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. 4 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టొచ్చు. మార్చి 18వ తేదీతో మేయర్ గా కావటి మనోహర్ నాయుడు ఎన్నికై 4 ఏళ్లు పూర్తవుతుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లను కూటమి పార్టీలోకి చేర్చుకుంటే మార్చిలో గుంటూరు మేయర్ కావటిపై అవిశ్వాసం కూడా పెట్టొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఏడాది పాటు కార్పొరేషన్ మేయర్ పదవిలో కూటమి నేతలే ఉంటారు. అవినీతి ఆరోపణలతో కమిషనర్ ను టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రయోజనాలు సాధించాలని వైసీపీ అనుకుంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్న సంకేతాలు కూటమి నేతలు పంపించారు. ఫలితంగా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో మార్చి తర్వాత మేయర్ కావటి తన పదవిలో ఉంటారా లేక కూటమి నేతలకు అప్పజెబుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.